ఒసేయ్ లేవే. అప్పుడే 4 అయిందా? 4 నీ బొంద 8 అయింది. హా, అదేంటి అలారం మోగలేదు? ఎందుకు మోగుతుందే? ఈరోజు వైవా ఉందని ఉదయం 4కి అలారం పెట్టమంటే సాయంత్రం 4కి పెట్టావు. చూడు ఏమైందో. నీ వల్ల నేను ఒక్క ముక్క కూడా చదవలేదే. పర్లేదు లేవే, ఏదో ఒకటి చెప్పేద్దాం పద. ఈయన పేరు సూర్య. అమ్మాయి పేరు చెప్తే చాలు సూర్యుడిలా మండిపడతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు దేన్నో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కానీ ఈయన మాత్రం మన్మధుడి సినిమా పోస్టర్ చూసి ఆ క్యాప్షన్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే అమ్మాయిల క్లాస్కి ఈయన ఇన్ఛార్జిగా వేయడమే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. పేరేంటి? పద్దు సార్. ఆ? పద్మావతి సార్. వైవా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను సార్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్? టెన్నిస్ రిచీ సార్. పాపా పద్మావతి, అది టెన్నిస్ క్రికెటే కాదమ్మా, డెన్నిస్ రిచి. వాట్ ఈస్ ఆపరేటర్? ఆపరేటర్ మీన్స్ ఆపరేటర్ మీన్స్ వచ్చా రాదా? వచ్చు సార్, కానీ గుర్తు రావట్లేదు. రాదు, గుర్తురాదు. రాత్రి ఆ సీరియల్ చూడడం మానేసి అయితే గుర్తొస్తుంది. వెళ్ళి చదువుకుండ్రా. నెక్స్ట్. చదివావా? నైట్ అంతా చాలా కష్టపడి చదివాను సార్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్హెరిటెన్స్. ఎస్ సార్. Explain about inheritance. ఎస్ సార్. సారీ సార్, ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ సార్. ఏంటి క్వశ్చన్ రిపీట్ చేయాలా? ఎందుకు? మళ్ళీ పడుకోవడానికా? ఇలా అయితే నైట్ అంతా చదివి ఎగ్జామ్కి వెళ్ళి పడుకునేట్లున్నావు. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో. వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ ఇంటర్నెట్? There are many uses of internet. Internet mainly use it to access Facebook for chatting, sending messages, uploading the pictures, like, comment, etc. Therefore, these are the uses of internet. నాకు విషయం బాగా అర్థమైంది. నీకు ఇంటర్నెట్ యూస్ కన్నా ఫేస్బుక్ యూస్ బాగా తెలుసు. వెళ్ళి చాటింగ్ చేసుకో. Sir, marks, sir. దేనికి? ఫేస్బుక్ యూజ్ చెప్పినందుక? ఇకైనా ఫేస్బుక్ మానేసి నోట్బుక్ చదువు. వాట్ ఈజ్ నాన్ వాలటైల్ మెమరీ? నాన్ వాలటైల్ మెమరీ అంటే 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 స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ సార్. నువ్వేనా కారా బైకా స్టార్టింగ్ ప్రాబ్లం రావడానికి? స్టార్టింగ్ చెప్పండి సార్, చెప్పేస్తాను. ద ద ద ద ఇంకొక వర్డ్ చెప్పండి సార్, ఈసారి గ్యారంటీగా చెప్పేస్తాను. ద డేటా. ద డేటా ద డేటా ద డేటా సార్. ఇంకేం స్టార్ట్ అవ్వలేదా? అప్పుడప్పుడు వాడితే పని చేస్తుంది కాబట్టి కొంచెం వాడు. దేన్ని? ఇంజన్ని సార్. నీ బొంద. ఇక్కడ ఇంజన్ అంటే నీ బ్రెయిన్ అని అర్థం. కళ్ళద్దాలు పెట్టిన అవి చూడడం కాదు, పుస్తకాలు చూడు. నెక్స్ట్. ఇన్ విచ్ ఇయర్ జావా వాజ్ ఇంప్లిమెంటెడ్? ఆప్షన్స్. అబ్బా, ఏదైనా క్యాష్ ప్రోగ్రామ్ అనుకున్నావా? ఆప్షన్లు లైఫ్ లైన్ ఏమన్నాకి ఎలా? నెక్స్ట్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్? Do, sir.
ఏంటి? వైకి డూకి డిఫరెన్స్ డూవా? నా తల్లే, నీకు ఎప్పుడైనా తెలివితేటలు ఇచ్చాడా దేవుడు? పొగడకండి సార్, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు తగలయ్యా. ఈజీగా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తే పాస్, ఓకేనా? ఓకే సార్. What are the different types of functions? There are different types of functions. They are birthday functions, marriage functions, engagement functions. ఓ ఫంక్షన్స్ అంటే మీ ఇంట్లో జరిగే పెళ్లి, పుట్టినరోజు, తొక్క తోలు కాదు, కంప్యూటర్లో ఫంక్షన్స్. ఏంటి దీనికి ఏడ్చేస్తున్నావా? లేదు సార్, ఏడిస్తే మేకప్ చెరిగిపోదు కదా సార్. మీ మీ అమ్మాయికి చదువు సంతకెళ్ళినా పర్లేదు, కానీ మేకప్ మాత్రం పోకూడదు. నెక్స్ట్. కొత్త ఇన్ఛార్జ్ అంటే ఎవరో పెద్దతను అనుకున్నాను, బట్ మీరు చాలా యంగ్గా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. వైవా స్టార్ట్ చేద్దామా? మీరు సిగ్గుపడుతుంటే ఇంకా అందంగా ఉన్నారు సార్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. సార్, మీకు పెళ్ళయిందా? లేదు. థ్యాంక్ గాడ్. ఏమన్నా లడ్డూ కావాలా? ఏదో స్టార్ట్ చేద్దామన్నారు. అదా, ఆల్రెడీ అయిపోయింది. నెంబర్ చెప్పండి. రోల్ నంబర్ చెప్పమంటారా లేదా ఫోన్ నంబర్ చెప్పమంటారా? మరో లడ్డూ కావాలా? అంటే మీరు ఫోన్ నెంబర్ చెప్పండి, నేను ఫోన్ చేసి రోల్ నెంబర్ కనుక్కుంటా. ఓకే సార్. పిలిచారా సార్? లేదు, అరిచాను. ఇదంతా కళ, అయినా జరిగేది ఇదే కదా. చదివావా? కొత్త ఇన్ఛార్జ్ అంటే ఎవరో పెద్దతను అనుకున్నా, కానీ మీరు చాలా యంగ్గా ఉన్నారు సార్. నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు చెప్పే ఆన్సర్కి ఏవైనా సంబంధం ఉందా? అమ్మో సార్, కల్లో రాముడు బయట రాక్షసుల్లా ఉన్నాడు. అది కాదు సార్. నెంబర్ చెప్పు. రోల్ నంబరా సార్? అబ్బే లేదు, ఆధార్ కార్డ్ నెంబర్. ఎందుకమ్మా వస్తారు మా ప్రాణాలు తీరా? కాకపోతే నెక్స్ట్. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? దీనికి హెల్ప్ చేయడానికి వచ్చాను సార్. మీరిద్దరు హెల్ప్ చేసుకుని చెప్పడానికి ఇదేం గ్రూప్ డిస్కషన్ కాదు. వైవా, ఎవరికి వచ్చింది వాళ్ళే చెప్పాలి. ఆ, 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 అది కాదు సార్. చూసారు కదా సార్, అలాంటి టైంలో ఎవరైనా కొడితే గానీ తిని మాట్లాడలేదు. చదివావా? చా చా
చా చదవండి సార్. డిఫైన్ అరే. అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్? లా 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 లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే యూ కెన్ గో. నే నే నెక్స్ట్. ఇదేంటిది నాకంటించింది? చదివావా? అలవాట్లేదు సార్. అలవాట్లేదా? నేనేమో చికెన్ బిర్యానీ చేయమన్నానా? చదివితే చదివాని చెప్పు, లేదా లేదని చెప్పు. అంతే, అలవాట్లేదు అవసరం లేదని ఎక్స్ట్రా వద్దు. చదవలేదు సార్. ఇది వైవ్ అని తెలుసు కదా? తెలుసు సార్. సరే, నీకు తెలిసిన డెఫినేషన్ ఒకటి చెప్పు. తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఇంటర్లో పాస్ అయ్యా? డబ్బులు ఇచ్చి సార్. ఎవరికి? ఇన్విజిలేటర్గా? పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి. అంటే క్యాష్ సర్టిఫికేట్స్ కొనేస్తున్నారన్నమాట. నైస్, వెరీ నైస్. ఇవన్నీ నాకు ఎందుకు కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, వెళ్ళి చదువుకో చెప్పే, లేకపోతే ఫెయిలే. ఏంటి, నన్ను ఫెయిల్ చేస్తారా? నన్ను ఫెయిల్ చేసి కాలేజ్ దాటికి బయటికి వెళ్ళలేరు. బాబోయ్ భయం వేస్తుంది బాబోయ్. మీ కర్మ, నేను చెప్పాల్సింది చెప్పాను. వెళ్ళమ్మా వెళ్ళు, ప్రతి ఒక్కరికి బెదిరించడం ఫ్యాషన్ అయిపోయింది. నెక్స్ట్. ఎవడ్రా ఇక్కడ మా అమ్మాయి గారిని ఫెయిల్ చేస్తానన్నాడు? ఇలా ఆడి తల తెగి ఆడి చేతిలోనే పడాలా? అయ్యి బాబోయ్, నిజంగా రౌడీలు తీసుకొచ్చింది. ఎక్కడ ఉంటే నా తల్లి నా చేతిలో పెట్టేస్తారు. జంప్.